మన జగనాల సారు బస్సు యాత్ర మామూలుగా నడుస్తలేదులా. ఈసారి సుత ఖచ్చితంగా మళ్ళా అధికారంకి వస్తామని అంటున్నాడు. బస్సు యాత్రలో పోకుండా అందరినీ కలుస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్తున్నాడు. జగనాల సారు గట్ల బస్సు యాత్రలో పోతుంటేనే ఒక ముచ్చట జరిగింది. అదేందో నేను చెప్పుడెందుకు, మీరే ఓ పాలి చూడుండ్రి. అవునోళ్ళ ఎట్లా చేసైనా మళ్ళీ అధికారాలకు రావాలని జగనాల సార్ చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే సారు జనాలలో ఉండేటట్టు చూసుకొని బస్సు యాత్ర షురూ చేసిండు. అట్లా యాత్రలు పోకుండా మళ్ళీ అధికారాలకు వస్తే ఏం చేస్తామో జనాలకు చెప్తున్నాడు. అయితే జగనాల సార్ బస్సు యాత్ర పోతుంటే ఒక విచిత్రం జరిగిందంట. ముచ్చటేందంటే సారు చిత్తూరు జిల్లాలో ప్రచారం చేసుకుంటూ పోతుంటే ఒక చిన్నపిల్ల వచ్చి జగన్ మామయ్యకు ఒక ముద్దు అని చెప్పి ముద్దుగా ఒక ముద్దు పెట్టిపోయిందంట. ఇక చిన్నపిల్ల జగనాల సార్ కు ముద్దు పెట్టే వీడియో వైసీపీ పార్టీ లీడర్లు మస్తుగా వైరల్ చేస్తున్నారు. ఇది మా జగనాల సార్ మీద జనాల ప్రేమ అని అంటున్నారు. ఒక దిక్కు పంకపాటి లీడర్లు అట్లా చేస్తుంటే ఇంకో దిక్కేమో సైకిల్ గుర్తు పార్టీ లీడర్ జగనాల సార్ యాత్రలు చేసే వాటి మీద మస్తు కౌంటర్లు వేస్తున్నారు. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా. పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే గాని, వివక్ష లేనిదే గాని ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా. వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీరందరూ కలిసి గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ. దోచుకున్నది వీరంతా కూడా పంచుకోవడం.